క్యాన్సర్ బాధితులకు మూల కణాల దానం, బ్లడ్ స్టెమ్ సెల్ డొనేట్ చేయడం ద్వారా ప్రాణదాతలు కావాలని హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ హెమోటో అంకాలజీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్ డాక్టర్ రమేష్ ఉప్పాడ అన్నారు. వరల్డ్ మారో డొనేషన్ డే సందర్భంగా దాత్రి ఫౌండేషన్ ఆరిలోవా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరిలోవా హాస్పిటల్లో బ్లడ్ స్టెమ్ సెల్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ముందుగా హెచ్సిజి డాక్టర్స్ డాక్టర్ రమేష్, డాక్టర్ భాస్కర్ భువన్, డాక్టర్ సాత్విక్లు బ్లడ్ స్టెమ్ సెల్ డొనేట్ చేశారు. అనంతరం ఇతర డోనర్స్ నుంచి దాత్రి ఫౌండేషన్ ద్వారా శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్ రోగులకు పునర్జన్మ ప్రసాదించాలంటే మూల కణాల దాతలు ముందుకు రావాలన్నారు. మూల కణాల దాతలు ఎంత ఎక్కువ మంది ముందుకు వస్తే అంత ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులు ప్రాణాలు కాపాడగలమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలను సత్కరించి అభినందించారు. ఆల్రెడీ పొద్దున్న 10:30 నుంచి స్టార్ట్ అయింది. చాలామంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. అవి రిజిస్టర్ అవుతున్నారు చాలామంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని. సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా డికేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్. వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరన్నా ఉన్నారా, మొత్తం ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అండ్ అది 12/12 మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూసి మనకి లిస్ట్ ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళు స్టెమ్ సెల్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర మేము చేసిన ప్రతి 68 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. దగ్గర సగం వరకు ఆటోలోగస్ చేసాం. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా, లింఫోమా పేషెంట్స్లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వ్యాధి వస్తే వాళ్ళకి స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చి ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళ మా దగ్గర ఆటోలోగస్ అయితే 100% సక్సెస్ రేట్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరికి కూడా ఏం అవ్వలేదు. బట్ ఎలోజెనిక్ ఎప్పుడు కూడా 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. మేము చేసిన ఎలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్లో 75% వరకు సక్సెస్ ఉంది. ఒక 2-3 మెంబర్స్ సెప్సిస్ వలన చనిపోయిన సందర్భం ఉంది. బట్ ఓన్లీ వే ఇన్ సచ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్, అంత సివియర్ వ్యాధుల్లో మనం ఒక అడుగు ముందుకు వేయడం తప్ప ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100% చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ తీసుకుంటే 70-80% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది బోన్ మ్యారోలో తయారైన మూల కణాలే ఇవన్నీ బ్లడ్లోకి వచ్చేస్తాయి. సో బ్లడ్ తల వెంట్రుక నుంచి కాలుగోటు వరకు బ్లడ్ సప్లై బాడీ అంతా అవుతుంది. సో క్యాన్సర్ సెల్స్ బాడీ అంతా ఉంటాయి. అలాంటప్పుడు అలా అని దాన్ని స్టేజ్ 4 అని అలా కన్సిడర్ చేయరు. అందుకే లిక్విడ్ క్యాన్సర్స్లో స్టేజెస్ ఉండవు. వాటిని మేము రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం. అది హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, స్టాండర్డ్ రిస్క్ అని. ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అప్ ఫ్రంట్ మేము కౌన్సిల్ చేస్తాం. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేది బ్లడ్ క్యాన్సర్స్కి లేదా సాలిడ్ క్యాన్సర్స్కి పరిమితం కాదు. ఇది ఎప్లాస్టిక్ ఎనీమియా, అది క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి. సో పేషెంట్కి ప్రతిరోజు ప్లేట్లెట్ 5,000, 2,000 ఎక్కిచ్చినా పెరగవు, బ్లడ్ 3-4, హార్ట్ ఫెయిల్ అయిపోవడం, లేదా పేషెంట్కి బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది. అది కాకుండా తలసీమియా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి వ్యాధుల్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తాం. ఉండదు అంటే ఇప్పుడు పేషెంట్కి ఈ పర్టికులర్ హెచ్ఎల్ఏ గ్రూప్ ఉన్న పర్సన్కి మ్యాచ్ కావాలి, ఎవరైనా డోనర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, మేము వెళ్ళి డైరెక్ట్గా దాత్రిని కాంటాక్ట్ చేస్తాం. ఇందాక దాత్రి పర్సన్ ఉన్నారు కదా, ఆయన్ని కాంటాక్ట్ చేస్తాం. ఆయన మ్యాచ్ ఎక్కడి నుంచి ఉంటే ఆ పేషెంట్ యొక్క ఒక ఐడి ఉంటుంది, ఐడి మాత్రమే మాకు తెలుపుతారు తప్ప పేషెంట్ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాంటివి మాకేమీ తెలియదు, అసలు ఎప్పటికీ తెలియదు. వాళ్ళంతటా డోనర్ తనంతటా వచ్చి నేను ఆ ట్రాన్స్ప్లాంట్ ఎవరి చూడాలనుకుంటే తప్ప వీళ్ళ వైపు నుంచి మాకు కానీ లేకపోతే పేషెంట్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటి అసలు ఇలా చేస్తే బతుకుతారు అని మాకేం తెలీదు. సో దీనికి అంతా డాక్టర్ రమేష్ గారు చూసుకున్నారు. తర్వాత అక్కకి మ్యాచ్ అయితే ఓకే, లేదంటే కష్టం అది ఏదైనా అన్నారు. దానికి మొత్తం ఫ్యామిలీలో అందరూ భయపడ్డారు. సో ఒక రోజు నైట్ మొత్తానికి రిపోర్ట్స్ వచ్చి ఇది 100% మ్యాచ్ అయింది. దానికి అందరూ హ్యాపీ. అలానే డాక్టర్ ఇచ్చిన
ధైర్యం అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా చాలా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీకి. ప్రతి దాంట్లో ఫైనాన్షియల్గా ఉన్న దానికి కూడా ఎలా ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని, అండ్ ప్రతిదానికి సపోర్ట్ చేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది నాకేమో నేను ఎంగేజ్లో ఉన్నాను కాబట్టి నాకు ఏం అనిపించలేదేమో. సో తీయడం నెక్స్ట్ ముందు 1 వీక్ ఇచ్చేసే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కంటే వల్ల నాకు ఏం అవ్వలేదు, ఇలాంటి పెయిన్ కూడా లేదు. అండ్ సో దీన్ని బట్టి అందరూ కూడా ఇలాంటి డొనేషన్స్ అండ్ దీని గురించి అవేర్నెస్ తెలుసుకోవడం మంచిది. అండ్ దీనివల్ల ఎవరో మీకు తెలియని ప్రాణం నిలబడుతుందంటే అది మీ వల్ల. సో అందరూ కొంచెం అవేర్గా ఉండాలి. అంటే ఒక చిన్న థ్యాంక్ యూలోనే ఈసారి మేము వినూత్నంగా హెచ్సిసిలో ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటాం మా శ్రీనివాస ప్రోత్సాహంతో. ఈ రోజున ఈ డొనేషన్ క్యాంపెయిన్ జరగడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం. ఈరోజు నాతో పాటు నా స్టాఫ్ 250 మంది సిద్ధంగా ఉన్నారు ఈ క్యాంపెయిన్లో డొనేట్ చేయడానికి. వీళ్ళతో పాటు మీరందరూ కూడా వారియర్స్ లాగా స్వచ్ఛందంగా చాలామంది కాలేజీల నుంచి అట్లానే మీలో మీ పేషెంట్ అటెండర్స్ నుంచి ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి మీరు డొనేట్ చేస్తే మన సమాజంలో ఈ మహమ్మారి నుంచి అంతమందిని మనం కాపాడుకోవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చిన హెచ్సిజి మేనేజ్మెంట్కి, అలానే మా సార్కి, అలానే డాక్టర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రామ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3rd సాటర్డే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రోగ్రామ్, ఈ స్టెమ్ సెల్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే చాలా మందికి బ్లడ్ డొనేషన్ తెలుసు, కానీ స్టెమ్ సెల్ డొనేషన్ అనేది చాలా వరకు తెలియదు ఎవరికి. అందరూ బ్లడ్ డొనేషన్ బ్లడ్ గ్రూప్ బేస్ చేసుకుని ఇవ్వడం అన్నది మనం ప్రోటీన్గా చూస్తుంటాం. కానీ స్టెమ్ సెల్స్ అన్నది సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్లో ఒక వరల్డ్లా మారింది. 1986 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడంలో ఈ స్టెమ్ సెల్ డొనేషన్ చేయడం వల్ల ఈ పేషెంట్స్ యొక్క లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. నార్మల్గా 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఒకటి ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్, అండ్ సెకండ్ది అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క స్టెమ్ సెల్స్ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్లో మొదటిది బ్రదర్స్ సిస్టర్స్ నుంచి ఫుల్గా మ్యాచ్ అయితే, అంటే మన బాడీలో ప్రతి ఒక్కరికి HLA అని ఉంటుంది. అంటే అది మన యొక్క ఐడెంటిటీ. మీరు కూడా చాలా మూవీస్లోని ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివి విన్నప్పుడు వింటారు, HLA మ్యాచ్ అయ్యింది, DNA ఫింగర్ ప్రింటింగ్ ఇలాంటివి వింటారు. అది యాక్చువల్గా HLA. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. HLA మన బాడీలో ప్రతి సెల్స్లోనూ HLA ఉంటుంది. అలాంటిది ఈ HLA బేస్ చేసుకుని ఒకరి స్టెమ్ సెల్స్ అనేది డొనేట్ చేయడం అవుతుంది. యూజువల్గా ఒక ఫ్యామిలీలో ఉండే బ్రదర్స్ సిస్టర్స్కి సేమ్ HLA ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు సేమ్ పేరెంట్స్ నుంచి వస్తారు కాబట్టి. అప్పుడు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ 20% మెంబర్స్లో మాత్రమే ఈ సేమ్ HLA ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండడానికి అవుతుంది, వాళ్ళు ఇస్తారు. కానీ 80% మెంబర్స్లో ఈ సీరియస్ బ్లడ్ క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళకి సేమ్ HLA ఉన్న వాళ్ళు దొరకరు. అప్పుడు ఇలా మళ్ళాగా వేరే వాళ్ళు అన్రిలేటెడ్ డోనర్స్, అంటే వాటితో సంబంధం లేకుండా పేషెంట్ సంబంధం లేని వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, సేమ్ HLA ఉన్నవాళ్ళు ఒకవేళ కానీ ఉంటే అప్పుడు ఆ డోనర్, ఆ పర్టికులర్ డోనర్ పేషెంట్కి స్టెమ్ సెల్స్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్కడైతే ఈ డోనర్ ఉన్నారని తెలియాలి అంటే. నా పేరు సంజన, నేనే డొనేట్ చేశాను. డొనేట్ చేయడం వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను అందరిలాగా చక్కగా స్కూల్కి వెళ్ళి ఆడుకుంటున్నాను. డొనేట్ చేయడం వల్ల నాకు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీన. నాకు ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయింది. నాకు ట్రీట్మెంట్ చేసిన సార్ పేరు రమేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా తమ్ముడు ఆరోగ్యంగా ఉన్నాడంటే నేను చాలా భయపడ్డాను ఇటువంటి డ్రెస్ ఇవ్వడానికి. సార్ రమేష్ సార్ గారు చాలా ధైర్యాన్ని చెప్పి మాకు అందరికి కూడా భయపడ్డాము. ఊళ్ళో కూడా మా అక్క చెల్లెలివి, మా అక్కకు కూడా చేశారు టెస్టులు, మ్యాచింగ్ కాలేదు. తర్వాత నాకు కూడా చేశారు, నాకు మ్యాచింగ్ ఫుల్ మ్యాచింగ్ వచ్చింది. అయినా మేము భయపడ్డాము ఇవ్వడానికి. సార్ రమేష్ సార్ గారు మాకు చాలా ధైర్యంగా నిలబడి మీకు ఏమవ్వదమ్మా అని చెప్పి చాలా ధైర్యం ఇచ్చారు. అందువల్ల నేను ఇచ్చాను. ఈరోజు మా తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడంటే రమేష్ సార్ గారు
ఆనందమండి. థ్యాంక్